తిరుపతికి అయితే వచ్చాం. తిరుపతికి వచ్చిన నెక్స్ట్ డే అరుణాచలం వెళ్దామని చెప్పి ప్లాన్ చేశాను. అక్కడ తిరుపతికి దర్శనం కూడా నేను వచ్చిన సాటర్డే, సండే రోజు దర్శనం టికెట్స్ లేవంట. మండే రోజు అయితే దర్శనం టికెట్స్ ఉన్నాయి. సో ఈ 2 days టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి అరుణాచలంకి అయితే స్టార్ట్ అయిపోయాను. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వస్తుంది. సో వర్షం కూడా చాలా గట్టిగా ఉంది. ఈ November 30 అయితే ఈరోజు మొత్తం నేను ట్రైన్ దిగాను, ఫుల్ హెవీ రెయిన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి అరుణాచలం ట్రైన్ ఇది. అరుణాచలం 2 years సీటింగే తీసుకున్నాను. అనుకోకుండా అరుణాచలం ప్లాన్ చేశాం కాబట్టి 2 years సీటింగ్ రిజర్వేషన్ బుక్ చేశాను. ఇది వచ్చేసి ఒక ప్లాట్ఫామ్లో ఒక రైల్వే స్టేషన్లో అయితే ఆగిపోయింది. చాలాసేపు అయింది ఆగిపోయి, ఒక 1/2 hour అవుతుంది ఇది ఆగిపోయి. చూశారు కదా, ఈ ప్లాట్ఫామ్లో కూడా ఫుల్ హెవీ రెయిన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మొత్తం ఎక్కడ చూసినా సరే హెవీ రెయిన్. అది వచ్చేసి D3 58 and 60. ఈ క్లైమేట్ చూసావు కదా, సూపర్ ఉంది. మొత్తం తమిళనాడులోకి అయితే ఎంట్రీ అయిపోయాం. తమిళనాడులో ఎంట్రీ అయిపోయిన తర్వాత ఫుల్ హెవీ రెయిన్స్. ఇక్కడైతే కొంచెం రెయిన్స్ అయితే తగ్గింది. తమిళనాడు స్టార్టింగ్లో బార్డర్లో ఈ మబ్బులు, ఈ మౌంటైన్స్ చూశారు కదా, సూపర్ ఉంది కదా మొత్తం ఈ మబ్బులు, మౌంటైన్స్ అయితే. ట్రైన్లో నుండి క్లైమేట్ని చూస్తుంటే సూపర్ ఉంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఒక సైడ్ హెవీ రెయిన్స్, ఒకవైపు ఏమో మన జర్నీ ఉంది. ఇవన్నీ ఎంజాయ్ చేయాలంటే కూడా ఒకవైపు కష్టంగా ఉంది, ఒకవైపు చాలా ఎంజాయ్ చేసే విధంగా ఉంది. మొత్తం ట్రైన్లోంచి వెళ్తుంటే మొత్తం ఈ ప్లేసెస్, ఈ కొండలు ఇవన్నీ చూశారు కదా, చాలా బాగున్నాయి. ఈ కొబ్బరి చెట్లు కానీ మన తెలంగాణ కొబ్బరి చెట్లకు మన తమిళనాడు కొబ్బరి చెట్లకు ఎలా ఉన్నాయంటే చెట్లన్నీ చాలా సన్నగా పొడుగుగా ఉన్నాయి. మన దగ్గర నార్మల్గా ఉంటాయి, కానీ కాకపోతే ఇక్కడ కొంచెం పొడుగు ఉన్నాయి. తమిళనాడు ఈ బెంగళూరు బోండాలు, తమిళనాడు బోండాలు అని చెప్పి మన హైదరాబాద్కి కూడా వస్తుంటాయి కదా. క్లైమేట్ అయితే చూసుకోండి, క్లైమేట్ మాత్రం అద్దరిపోయింది, అల్టిమేట్. నేను మాట్లాడదామంటే కూడా నాకు చాలా సరదే అయిపోయింది. తిరుపతికి వచ్చిన జస్ట్ 1 dayలో తడిసిపోయి ఫుల్ చాలా జలుబు అయింది. ఈ వీడియోస్ అయితే నేను చాలా ఎడిట్ చేసి పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎడిట్ చేసి పోస్ట్ చేసే టైం కూడా లేదు నాకు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వర్షానికి కరెంట్ లేదు, మొత్తం మొబైల్స్ తడిసిపోయినాయి, కెమెరా తడిసిపోయింది. ఇదంతా తడిసిపోయేసరికి అసలు సరిగ్గా పోస్ట్ చేసి ఎడిట్ చేద్దామని చెప్పి కూడా లేదు. అందుకే నేను బ్యాక్గ్రౌండ్ వాయిసెస్ జస్ట్ నార్మల్గా అయితే పోస్ట్ చేసేస్తున్నాను. ఇక నెక్స్ట్ వ్లాగ్స్ నుండి మంచి వీడియోస్ కంటెంట్ అయితే మీకు చూపిస్తాను. సో మన కంటెంట్ చూడాలి అని అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి మంచి వ్లాగ్స్ అన్నీ మీకు చూపిస్తూ ఉంటారు, వీడియోస్ ఇవన్నీ. మంచి కంటెంట్ తీయడానికి కూడా నేను ట్రై చేస్తాను, ఈ వర్షం లేకపోతే. కానీ వర్షం ఉండడం వల్ల వర్షం ఉండడం వల్ల కూడా నేను ఏది చేయలేకపోతున్నాను. వర్షం ఉండడం వల్ల కూడా ఏం చేయలేకపోతున్నాను. ఇక్కడ చూశారు కదా, మొత్తము అన్ని మౌంటైన్స్. ఆ మౌంటైన్స్ అన్ని మబ్బుల్లోకి వెళ్ళిపోయి, మబ్బులు కూడా మొత్తం మౌంటైన్స్లోకి వచ్చేసేసాయి. చూసావు కదా, సూపర్ ఉంది మొత్తం. అసలు క్లైమేట్ మాత్రం అల్టిమేట్ ఉంది. వస్తే ఇలాంటి వర్షాకాలం, చలికాలంలో రండి ఈ అరుణాచలంకి. ఈ December 13 ఏదో ఉందంట, పున్నమి సంథింగ్ ఏదో ఉంది అని చెప్పారు. December 13కి ఫుల్ కోట్లలో జనాలు వస్తారంటే అప్పుడు మాత్రం రావాల్సిన వాళ్ళు, ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే రండి, పెద్దవాళ్ళు అయితే రాకండి. ఎందుకంటే రూమ్స్ కానీ ఏం దొరకవు మీకు. అరుణాచలం నుండి 200 kilometers వరకు ఎలాంటి రూమ్స్, లాడ్జెస్ మాత్రం ఎలాంటివి అయితే దొరకవు. సో వస్తే ఈ December 13 అంటే December 10 లోపు వచ్చి దర్శనం చేసుకుని అయితే వెళ్ళిపోండి. నేను వాయిస్ రికార్డ్ అయితే ఇస్తున్నాను, కాకపోతే నేను అరుణాచలం దర్శనం అయిపోయింది. నేను అరుణాచలంకి వెళ్ళేసరికి నాకు ఈవినింగ్ 5-6 అయింది. అరుణాచలంలో మొత్తం వాటర్ వచ్చేసింది. ఆ వాటర్లో కూడా అలాగే నేను దర్శనం చేసుకుంటూ వెళ్ళిపోయాను, నేను మా వైఫ్. మొత్తం చెస్ట్ వరకు వచ్చింది వాటర్. మొత్తం బయట ఉన్న వాటర్ మొత్తం అరుణాచలం టెంపుల్లోకి రావడం వల్ల మొత్తం వాటర్తో నిండిపోయింది అరుణాచలం టెంపుల్. నేను అందులో వాటర్లోకి దిగిన తర్వాత చెస్ట్ వరకు వచ్చింది వాటర్. మొత్తం చెస్ట్ వరకు వచ్చినా సరే అలాగే దర్శనం చేసుకుంటూ వెళ్ళాము. ఫస్ట్ ఒకటి VIP దర్శనం వచ్చేసి నాకు 10 minutesలో అయిపోయింది. నెక్స్ట్ నార్మల్ దర్శనం, ఫ్రీ దర్శనం వచ్చేసి 1/2 hour పట్టింది. టోటల్ 1 hour వేసుకొని 1 hourలో నాకు మొత్తం దర్శనం అయిపోయింది. అది కూడా 2 times, 1 hourలో 2 times దర్శనం అయిపోయింది. మళ్ళీ వచ్చేసాను. ఆ వీడియో అంతా, ఫుటేజ్ అంతా పెడదాం అనుకున్నాను, కానీ నేనే అక్కడ సగానికన్నా ఎక్కువ నేను మునిగిపోయాను వాటర్లో, టెంపుల్లో. సో అందుకే నేను ఆ వీడియో ఏం తీయలేకుండా ఓన్లీ ఇదే మీకు చూపించుకుంటా నేను చేస్తున్న వీడియో తీసుకుంటా, నేను బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను నేను. కానీ అరుణాచలం టెంపుల్ మాత్రం ఎక్సైట్మెంట్ ఉంది. ఇప్పుడు గిరి ప్రదర్శన చేద్దాము అని అనుకుంటే మా ఓలేమో వద్దు అంటారు ఈ హెవీ రెయిన్కి. కానీ ట్రై చేయాలి కదా, రిస్క్ లేనిది
రస్క్ లేదని అంటారు కదా, అందుకే ట్రై చేద్దామని చెప్పి ప్లానింగ్లో అయితే నేను ఉన్నాను. అసలు చూసారా కొండలపైన మొత్తం వర్షం ఎలా పడుతుందో, మబ్బులు ఒకవైపు నుండి మంచు వర్షం ఎంత ఎలా పడుతుందో చూశారు కదా. సూపర్ ఉంది అసలు ఆ కొండపైన. ఎంత బాగుందంటే క్లైమేట్ అంత బాగుంది. కాకపోతే మీరు అరుణాచలం వచ్చినప్పుడు మాత్రం మీరు కొంచెం చేయాలి అని అంటే రండి, ఎంజాయ్ చేయాలి అంటే. కాకపోతే చూసుకోండి ఇంకొక స్టేషన్ కాట్పాడి జంక్షన్లో ఆగింది. ఈ కాట్పాడి జంక్షన్లో కూడా హెవీ రెయిన్స్ ఉన్నాయి మొత్తము. కాట్పాడి జంక్షన్లో కూడా ఇది వచ్చేసి మనకు తమిళ్ రాదు, మనకి సరిగా తెలుగే చూసి చదవడం రాదంటే మనకి ఇక తమిళ్ కూడా ఇంకా. ఇది 4th ప్లాట్ఫామ్, ఏదో ఇంగ్లీష్లో వచ్చు అంతే. ఇది వచ్చేసి 5th ప్లాట్ఫామ్లో ఆగింది ట్రైను. తిరుపతి మున్నార్ గుడి. వర్షం అయితే చూశారు కదా, వర్షం అయితే ఎలా పడుతుందో, పిచ్చి ఎక్కిపోతుంది వర్షం అయితే. అసలు ఆగను కూడా ఆగట్లేదు. చూడాలి అరుణాచలం క్లైమేట్ అయితే. లాస్ట్ ఇక అరుణాచలం అయితే వచ్చేసేసాం. అరుణాచలం తిరువనమలై రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. చూశారు కదా క్లైమేట్, అట్మాస్ఫియర్ ఎలా ఉందో. మొత్తం అంతా ఫుల్ హెవీ రెయిన్స్. ఇది వచ్చేసి డిసెంబర్ 1కి అరుణాచలం అయితే వచ్చేసాము. చూశారు కదా ఎంత హెవీ రెయిన్స్ ఉన్నాయంటే అంత హెవీ రెయిన్స్ ఉన్నాయి. మొత్తం తమిళనాడు, ఈ చెన్నై మొత్తము ఫుల్ హెవీ రెయిన్స్. అందరు బోట్స్ వేసుకొని తిరుగుతున్నారంట ఇక్కడ. నేనైతే పాపం ఇంకో టీటీ కాక చూడు ఎలా చూస్తున్నాడు, నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి. ఇంకో మొత్తం అంతా ట్రైన్స్ కూడా ఖాళీ అయిపోయినాయి. ఫుల్ హెవీ రెయిన్స్ ఉన్నాయి, మొత్తం ఫుల్ హెవీ రెయిన్స్. ఇది తిరుపతి టు మున్నార్ గుడి వెళ్తుంది. ఇదే లాస్ట్ భోగి. ఇంకా ఇప్పుడు చూడాలి, ఇప్పుడు ఇక్కడ నుండి నా పాటలు ఎలా పాడాలో. లగేజ్ తీసుకుని వర్షంలో తడవకుండా అరుణాచలం టెంపుల్ దగ్గరికి వెళ్ళి నేను ఇక రూమ్స్ అయితే బుక్ చేయాలి. చూశారు కదా మొత్తం వర్షం ఎలా పడుతుందో, ఫుల్ హెవీ రెయిన్స్. చూడాలి ఇక్కడ బయట ఆటో మాట్లాడారు. తిరువనమలై రైల్వే స్టేషన్ నుండి ఆ టెంపుల్ వరకు వెళ్ళడానికి 1000 రూపీస్ అంట. ఒకరేమో 500 అంటున్నారు, కానీ నేనైతే 100 రూపీస్కే మాట్లాడాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వీడియో ట్రైన్ జర్నీ అయిపోయిన తర్వాత తిరువనమలై టెంపుల్లోకి అయితే వచ్చేసాను. తిరువనమలై టెంపుల్లో అయితే చూశారు కదా మొత్తం అరుణాచలం టెంపుల్లో ఎలా ఉందో. మొత్తం ఫుల్ హెవీ రెయిన్స్ అయితే ఉన్నాయి, మొత్తం చెస్ట్ వరకు వెళ్ళిపోయింది. దర్శనం మాత్రం ఈజీగా అయిపోయింది మాకైతే.